ఫ్రెండ్స్, ఈ కాలంలో మనం ఎంత సంపాదించినా కానీ ఆరోగ్యం లేకుంటే అన్నీ వృధానే. అందుకనే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. సో మనకు ఒక మంచి ఆరోగ్యం కావాలని అంటే మనం ఒక మంచి ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం. సో దాంట్లో ముఖ్యంగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. సో ఈరోజు నేను తీసుకోబోతున్నటువంటి బ్రేక్ఫాస్ట్ నేను మీ ముందరికి తీసుకొచ్చిన. నేను రెగ్యులర్గా తీసుకునేటటువంటి బ్రేక్ఫాస్ట్ మీకు చూపిస్తాను చూడండి. రోజు మార్నింగ్ నేను ఇదే తింటా. సో దీంట్లో మనకు మిల్క్ ఉన్నది. సో ఇది మిల్క్ నేను పల్లెటూరులో నుంచే తీసుకొస్తా. మిల్క్ అనగానే మనకు కాల్షియం గుర్తుకొస్తుంది. దాంట్లో కాల్షియం అనేది మనకు పండ్లకు కానీ దాని తర్వాత బోన్స్కి కానీ ఎంతో అవసరం. అదేవిధంగా దీంట్లో వచ్చేసి ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అనేది మిల్క్లో ఉండేటటువంటి ప్రోటీన్ అనేది మన యొక్క మజిల్స్కి ఎంతో అవసరం. దాని తర్వాత మనకు ఇందులో మిల్క్ లోపల B12 అనేటటువంటిది విటమిన్ ఉంటుంది. అది నరాలు పనిచేయడం కోసం, తర్వాత రక్త కణాల కోసం B12 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఖచ్చితంగా డైలీ ఒక గ్లాస్ మిల్క్ అయితే తాగాలి. దాని తర్వాత ఇందులో మనకు ఓట్స్ ఉన్నాయి చూడండి. నేను ఓట్స్ వేసుకొని తింటా. ఇందులో ఓట్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి కొవ్వును తగ్గించేస్తుంది, కొలెస్ట్రాల్ మొత్తం తగ్గించేస్తుంది. అదేవిధంగా మనం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన డైజెస్టివ్ సిస్టమ్, మనం ఒక త్వరగా జీర్ణం కానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాని తర్వాత మొలకెత్తినటువంటి గింజలు వేసినాం. మనకు పెసర్లు ఉన్నాయి, బొబ్బెర్లు ఉన్నాయి, దాని తర్వాత శనగలు కూడా మొలకెత్తినాయి. ఇందులో ఈ మొలకెత్తిన గింజలు అనేటివి మన శరీరానికి ఫైబర్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మన జీర్ణశక్తిని పెంచుతుంది. అదేవిధంగా మన శరీరానికి సంబంధించి కావాల్సినటువంటి మినరల్స్ ఇవ్వడం. దాని తర్వాత ముఖ్యంగా మన లోపల ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తిని పెంచడం. సో అదేవిధంగా మనకు యాంటాక్సిడెంట్స్గా కూడా పనిచేస్తాయి. యాంటాక్సిడెంట్స్ అంటే ఏంటి అంటే మనం వయసు పెరగకుండా చూడడం, దాని తర్వాత మన రోగనిరోధక శక్తిని పెంచడం, లేదంటే మన ఏజ్ తక్కువ అయ్యేటట్టు చూడడం, మనకు క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా చూడడానికి ఈ మొలకెత్తిన గింజలు అనేవి ఉపయోగపడతాయి. దాని తర్వాత నేను ఇందులో దానిమ్మ గింజలు వేసుకొని తింటున్నా. దానిమ్మ గింజలు అనేటి సో బీపీని తక్కువ చేయడం కానీ గుండె యొక్క ఆరోగ్యానికి మంచిది. సో మీరు కూడా ఇట్లాంటి హెల్దీ ఫుడ్స్ తినేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇట్లాంటి ఫుడ్ తయారు చేయాలంటే చాలా కష్టపడాలి. కష్టపడితేనే ఫుడ్ తయారవుతుంది. హెల్దీ యొక్క ఫుడ్ తినేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ కాలంలో కూడా అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు. సో మీరు కూడా ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినేటటువంటి ప్రయత్నం చేయండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది మనకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. అదేవిధంగా మన డే అనేది మంచిగా నడిచేటట్టుగా చూడడం అయితే జరుగుతుంది. సో మనం బయట దొరికేటటువంటి హోటల్లో చేసేటటువంటి ఇడ్లీ కానీ, దోశ కానీ, వడ కానీ, బజ్జీలు కానీ అలవాటు అయినట్టయితే మన ఆరోగ్యం అనేది పాడవుతుంది. మనకు FSAI గైడ్లైన్ ప్రకారం మనం ఒకసారి ఆయిల్ని కనుక వేడి చేస్తే అదే ఆయిల్ని మనం 3 సార్లు వాడచ్చు. 3 సార్ల కంటే ఎక్కువ సార్లు కనుక మనకు అందులో ఆయిల్ని కనుక వేడి చేసినట్టయితే సో దాంట్లో నుంచి వచ్చేటటువంటి ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. దానివల్ల మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యాన్సర్ ప్రాబ్లం వస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అదేవిధంగా మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం అనేది జరుగుతుంది. సో అందుకనే మీరు కూడా ఇప్పటి నుంచి హెల్దీ ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.